బాక్సాఫీస్ దగ్గర ఆగిపోయిన రీ రిలీజ్ల ట్రెండ్ రీసెంట్ గా తిరిగి మొదలవ్వగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఇండస్ట్రీ హిట్ మూవీ ఇందిరా సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయగా ఎక్సలెంట్ రెస్పాన్స్ ను అన్ని చోట్ల సొంతం చేసుకుంది ఈ సినిమా. మొదటి రోజు ఇండియాలో ట్రాక్ చేసిన గ్రాస్ లెక్క 2 కోట్ల రేంజ్ దాకా ఉండగా ఓవర్సీస్ లో కూడా దుమ్ము దుమారం లేపే బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలో అయితే ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయి మాస్ ఊచకోత కోసింది. ఇందిరా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కర్ణాటకలో సెన్సేషనల్ కలెక్షన్లను సొంతం చేసుకోగా ఆ ఎక్స్పీరియన్స్ ను తిరిగి రీక్రియేట్ చేసింది అనిపించే విధంగా ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా సంచలన రికార్డులతో ఇందిరా సినిమా అక్కడ సంచలనాలను సృష్టించింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ మూవీ కర్ణాటకలో 27 లక్షల వరకు గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రీ రిలీజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లతో ఊచకోత కోసింది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఓవరాల్ గా ట్రాక్ చేసిన లెక్కల ప్రకారమే 26 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంది ఇందిరా మూవీ. అఫీషియల్ కలెక్షన్ల లెక్కలు ఇంకా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో మొత్తం మీద కర్ణాటకలో కొత్త రికార్డును రీ రిలీజ్ మూవీస్ లో సొంతం చేసుకుని రికార్డుల జాతర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సీనియర్ హీరోలలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసిన ఈ సినిమా మిగిలిన చోట్ల వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకున్న రీ రిలీజ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఓవరాల్ గా ఇండస్ట్రీ హిట్ రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్లు అన్ని చోట్ల ఊచకోత కోసిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.